బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఖర్గే నివాసంలో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకుని విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 10 సీట్ల దూరంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించింది. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే కాంగ్రెస్ మద్దతును కోరారు. ఈ తర్వాత ఈ రోజు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా టీవీకేకి మద్దతు ఇవ్వాలని ఏఐసీసీ భావించింది. అయితే డిఎంకేతో ఉన్నటువంటి పాత మిత్రత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నేతలకే వదిలేసింది. ఈ పరిణామం తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్నటువంటి డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే ఏదైతే ద్వైపాక్షిక రాజకీయాలను పూర్తిగా మార్చివేసిందనే చెప్పొచ్చు. సుమిత్ర, గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన డిఎంకే ఈసారి కేవలం 73 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే తన రాజీనామాను సమర్పించారు.